ఫ్రెండ్స్ మనమైతే వేటలో ఉన్నాము. ఈ వేటలోనైతే మనకు చేప అయితే నాగింది. చేపనైతే ఏ విధంగా తీస్తున్నట్టు ఒకసారి చూడండి. మనకైతే చేప కూడా నడక మీద వెళ్తుండగా నాగింది. అప్పుడే మనం వేగంగా తీయడానికి అవుతుంది నడక మీద అయితే చేపను కూడా. మనం అయితే బొమ్మ పెట్టెట్టుకొని వేట చేయడానికి వచ్చాము. ఇప్పుడు మనం బొమ్మ పెట్టలే వేసాము. ఏం చేప పెట్టదో మనకైతే తెలీదు. ఏం చేప చూద్దాం మరి. ఆ చేప అయితే కొద్దిగా పెద్ద అనుకుంటున్నాను. ఎందుకంటే నడక మీద వెళ్ళేసరికి కొద్దిగా గట్టిగానే వస్తుంది. తాడైతే టైట్గా వస్తుందో ఎలాగ అవుతుందో చూడండి. అటు అటువైపు లాగడం కూడా జరుగుతుంది. చేప అయితే చాలా పెద్ద చేప అనుకుంటున్నాను. మనం నడక ఆపేసి చేపనైతే మనం గేల ముళ్ళు వేయాలి. కాకపోతే దగ్గరికి వస్తాడు పరిగెడుతుంది కాబట్టి నడక ఆపేసాం. ఇప్పుడు మనం గేల ముళ్ళు వేసుకుని బోట్లోకి ఏ విధంగా తీసుకుంటున్నాం ఒకసారి చూడండి. ఆ చేపనైతే మనం కొట్టాలి. కొడితే అప్పుడే మనం గేల ముళ్ళు తప్పడానికి ఈజీగా ఉంటుంది. కాకపోతే చేప కదిలేసి మన గేల ముళ్ళు గుచ్చే అవకాశం కూడా ఉంటుంది. పిట్టబొమ్మతోనైతే చాలా గేలలు ఉంటావు. పిట్టబొమ్మతోనైతే ఒక 8-9 గేలలు పైగా ఉంటావు. మనం కింగ్ పీస్ దాన్ని అయితే కింగ్ పీస్ అంటారు. కింగ్ పీస్ అయితే మనం ఏ విధంగా కొడతాం ఒకసారి చూడండి. కదలకంట ఉంటే మనం గేలములు తప్పించడానికి ఈజీగా అవుతుంది. మనం వేగంగా వేట చేయొచ్చు. చూసారు కదా కుర్రోడు అయితే ఎలా కొడుతున్నారా. ఓకే, మన వీడియో నచ్చినట్టుకుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్.